ఫలానా నయంను కొట్టాలి. దానికి చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది. అప్పటికే ఉన్నది కొట్టాలనేటువంటిది, కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది. ఎట్లా అనేటువంటిది అంటే అప్పటికే 70% అయిపోయింది. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది. కానీ ఎప్పుడైనా ప్రయత్నం చేశారా మీరు? ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి. నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చిండు, వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి. యాక్షన్ జరిగే అటువంటి క్రమంలో ఒక కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు, అతనికి సరెండర్ అయ్యాడు. నయం సరెండర్ అయిపోయాడు. అతను కూడా మాతో పాటు ఉండాలి, సరెండర్ అయిపోయాడు. రవి దొరికిండు, జిల్లా సెక్రటరీ దొరికిండు. మా యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది. అంతకంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు, ఎత్తుకపోవాలని ప్రయత్నం చేసిండు. చేసినప్పటికీ ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే అంచనా ఏంటంటే వీడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గార్డు చేసిండు కాబట్టి వీని దగ్గర మనం పెట్టుకున్నాం అనుకో ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు ఆయనకు. ఇక ఆఫీసర్స్ చెప్పిందా తనకు ఉన్నటువంటి అంచనా ఏందో కానీ మొత్తం మీద అయితే ఆపుకుండు, రమ్మన్నాడు. నేను రాననేటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడిచ్చిండు. వినలేదు, పూర్తిగా వినలేదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత, రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళీ 2006లో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది. దాంట్లో నా పేరు వచ్చేసింది. నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది జిల్లా కమిటీలో లెటర్ పంపిస్తున్నారు అని. దాంట్లో ఏమైందంటే ఆత్మకూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీసుని ఎందుకని టార్గెట్ చేశారు? మాధవ్ ఎన్కౌంటర్ నిరసనగా. ఓకే, దాని రిటాలియేషన్. దాంట్లో ఏం దొరికాయి, వెపన్స్ దొరికినాయి. కూరగాయల బండి తోసుకుంటూ వచ్చి చేస్తారు, అదేనా ఆత్మకూరు పోలీస్ స్టేషన్? అదేం కాదు, నైట్ టైం చేసేసి 6 గంటలకు 7 గంటలకు. ఎవరు ఉన్నారండి? షాన్ పాషా. దాని మీద రైడ్ చేసి ఏం దొరికాయి అందులో? వెపన్స్ ఒక స్టెన్ కార్బన్ దొరికింది, ఒక పిస్టల్ దొరికింది, 2 వెపన్స్ దొరికినాయి. అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది. ఉన్నది అనేటువంటి దాని మీదనే టార్గెట్ చేసి కొట్టినాం. ఓకే, కానీ అప్పుడు మీకు మీ పేరు రికార్డులోకి వచ్చింది. అప్పటికి చికెన్ గున్యా వచ్చి ఇంటి దగ్గర ఉన్నా నేను, నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా శ్రీనివాస్ నాయుడు సార్కి ఫోన్ చేసి, ఏం సార్ ఇట్లా అంటే